ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? రా, అన్నం తిందువు గాని. అమ్మ వచ్చేదాకా తినను అని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? అమ్మని తీసుకొస్తానని మీ డాడీ చెప్పారు కదమ్మా. అమ్మ వస్తుందిలే, నువ్వెందుకు ఆకలితో ఉండడం? పొద్దున్న కూడా నువ్వివే మాటలు చెప్పావు. నీ మాటలు నేను నమ్మను. అమ్మ వచ్చాకే తింటాను. అదిగా తల్లి, అప్పుడు అబద్ధం చెప్పాను, ఇప్పుడు నిజమే చెప్తున్నాను. నిజమే కదా? నిజమేనమ్మా, నా మీదొట్టు. అయితే అమ్మే వచ్చి అన్నం తినిపిస్తుంది, అప్పుడు తింటాను. అమ్మా, అమ్మా, వచ్చేసాను కదమ్మా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నువ్వు లేకపోతే నాకెంత ఏడుపు వస్తుందో తెలుసా? ఏమీ తినాలనిపించట్లేదు. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకమ్మా. లేదమ్మా, నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నదాన్ని. ఇంక నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. నన్ను ఇంతలా అభిమానించే నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళను. నా మాట నమ్ము, సరేనా? థ్యాంక్స్ సీను. సమయానికి నిజం తెలుసుకుని సార్కి చెప్పావు. నా మీద నింద పడకుండా చేశావు. ఎంత మాటమ్మా! తప్పుడు మార్గంలో ఉన్న నన్ను సరిచేసిన మనిషివి నువ్వు. అందరి మంచి కోరుకునే మనిషివి నువ్వు. కన్నతల్లి కన్నా ఎక్కువ మమకారాన్ని పెంచుకున్నావు. నీలో ఆ మంచి మనసే లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుందమ్మా? నేనే కాదు, సార్తో కలిపి ఎవ్వరూ నమ్మలేదు. కాకపోతే సాక్ష్యం లేదు కాబట్టి ఆగాము. నాకు నా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని నువ్వింత నిందని మోస్తావా సీత? నిజంగా సీను ఆ మాటలు వినుండకపోతే నీకు శిక్ష పడుండేది. నీ జీవితం ఏమై ఉండేది? తెగిన గాలిపటంలా ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్న నాకు మీ ఇంట్లో నీడనిచ్చారు. అందరూ ఇంతలా అభిమానిస్తున్నారు. నా కాళ్ల మీద నేను నిలబడి బ్రతికేలా అవకాశం ఇచ్చారు. అలాంటి మీకు చెడ్డ పేరు వస్తుంది అంటే నేనెలా ఒప్పుకుంటాను సార్? అమ్మా సీత, ఏదైతేనేం అంతా మంచి జరిగింది కదా. పాప నీ మీద బెంగతో ఏమీ తినలేదమ్మా. నువ్వు వస్తేనే తింటాను అంది. ప్రియా, రా, నేను నీకు అన్నం తినిపిస్తాను, సరేనా? పద. బాబు, పెద్దమ్మగారు దూరమైపోయాక ప్రియా ఇలాగే బెంగపెట్టుకుంది. ఆ తర్వాత ఆవిడ్ని మర్చిపోవడానికి ప్రియా అల్లరి నేర్చుకుంది. మళ్ళీ ఇప్పుడు సీత విషయంలో అలాంటి బెంగే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో సీత దూరమైతే ప్రియా తట్టుకోలేదు బాబు. నా కోసం, నా పాప కోసం ఇంతలా ఆలోచిస్తున్న సీతని దూరం చేసుకోవాలని నాకూ లేదు.
తనకి మాకు సంబంధం లేదనే కదా అరుణ్ ఇంత పని చేశాడు. అదే తను నా భార్య అయి ఉంటే సీతని కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేసేవాడు కాదు. ముందు సీత మనసులో ఏముందో తెలుసుకోవాలి. తర్వాత నా మనసులో ఉన్న మాట చెప్పాలి. సీత ఎప్పటికీ మాతోనే ఉండిపోవాలి. పదండి. ఆగండి. ఏంటి రాణి నువ్వు చేస్తున్న పని? మీరు చేసిన అన్యాయానికి న్యాయం చేస్తున్నాను. నేను వేసిన తాళాన్ని బద్దలు కొట్టడం న్యాయం కాదు, నేరం అవుతుంది. చదువురాని నీకు తెలియకపోయినా చట్టం తెలిసిన నాకు ఆ విషయం తెలుసు. చూడండి సార్, ఈ ఫ్యాక్టరీ రాధా గారి కష్టార్జితం. దీన్ని మీరు దక్కించుకోవాలని ఇలాగే తాళం వేస్తే అందర్నీ బయటికి గెంటేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ దేవుడిలా బాలాజీ గారు ఈ ఫ్యాక్టరీని కొని రాధా గారికి అప్పగించారు. ఇది ఆయన ఫ్యాక్టరీ, ఆయనతో పాటు పనిచేస్తున్న ఈ కార్మికులది. అందుకే ఈ ఫ్యాక్టరీ మాది. రాధని ఇంట్లో ఉన్నంత మాత్రాన రాధని వాడు కాదు. రాధాతో కలిసి పనిచేసినంత మాత్రాన ఈ ఫ్యాక్టరీ ఈ కూలీలది కాదు. కొడుకు హాస్పిటల్లో ఉంటే పట్టించుకోలేదు, కానీ కొడుకు ఫ్యాక్టరీ అంటే మాత్రం వచ్చేసావు. ఛే, ఏం పెద్ద మనిషివా నువ్వు? రేయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చెప్పు తీసి కొడతాను, కూలీ వెదవా. రేయ్! మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మా రాధాబాబు తండ్రివని కూడా చూడం, ఇక్కడే పాతేస్తాం. ఏమనుకున్నావో? ఆగండన్నా. మనం గొడవ పడడానికి ఇక్కడికి రాలేదు, పని చేసుకోవడానికి వచ్చాము. మన పని మనం చూసుకొని వెళ్ళిపోదాం. ఇలా నలుగురు పనికి మాలిన వాళ్ళు అరిస్తే భయపడే మనిషిని కాదు నేను. ఇది నా కొడుకు ఫ్యాక్టరీ, అంటే నాది. రాణికి ఏ హక్కు లేదు అని ఎవరు చెప్పారు? తాతయ్య, నువ్వెవరో? ఈ అలగా జనానికి నాయకుడివా? నన్ను నిలదీయడానికి వచ్చావా? ఈయన మా తాతయ్య, మా తరపున నిలబడడానికి వచ్చారు. నీకే ఒక దిక్కు లేదు, నీకు ఇతను దిక్కా? మాటలు మర్యాదగా రాని. ఆయన గాని తలుచుకుంటే అరక్షణంలో నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు. నేను గాని పోలీసులకు ఫోన్ చేస్తే మీరందరూ వెళ్తారు జైలుకి. ఎందుకంటే ఇది నా కొడుకు ఫ్యాక్టరీ కాదు, ఇది రాణి ఫ్యాక్టరీ. రాణి పేరు మీద రిజిస్టర్ అయిన ఫ్యాక్టరీ. బాలాజీ, ఆ పేపర్స్ ఇదిగో. ఈ కంపెనీ రానిదనడానికి ఆధారాలు. ఒకప్పుడు ఈ కంపెనీ మీద నీ కన్ను పడింది. రాధా చేయి జారిపోతుందని రాణి నా దగ్గరకు వచ్చి బాధపడితే అప్పుడే ఈ కంపెనీని కొన్నాను. నా పేరు బయటికి రాకుండా బాలాజీ చేత కొనిచ్చి రాధకు అప్పగించాను. ఈ ఫ్యాక్టరీ యజమానురాలు రాణి. నీకు అడిగే హక్కు లేదు. మర్యాద ఇక్కడ నుంచి వెళ్తావా, లేకపోతే పోలీసులను పిలిపించి పంపించమంటావా? ఏంటి తాతయ్య ఇది? నేను మీకు ఏమవుతానని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? తాతయ్య నోరారో పిలిచావు కదమ్మా, మళ్ళీ నేనేమవుతానంటావేంటి? మనవరాలి కష్టం వస్తే ఏ తాతయ్యను చూస్తూ ఊరుకోగలడా? ఇక నుంచి ఈ ఫ్యాక్టరీలో నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట చెల్లదు.
సూర్యం బాబుకి రాణి అమ్మకి సూర్యం బాబుకి రాణి అమ్మకి సూర్యం బాబుకి రాణి అమ్మకి ఇక్కడ అమ్మా అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ పాపని నీ కడుపున కనకపోయినా సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు సీత. నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. నీ ప్రేమ నా కూతురు మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నువ్వు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోవాలి. హాయ్ బ్రో. ఎక్కడున్నావు బ్రో? చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను బ్రో. చెప్పండి. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. మాట్లాడొచ్చా? ఏంటి బ్రో, నీ ప్రేమ గురించా? ఎలా తెలిసింది బ్రో? ప్రేమించే వాళ్ళ గొంతులో ఆ వైబ్రేషన్ ఉంటుందిలే, ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇంతకీ ఆవిడకి చెప్పేశావా? లేదు బ్రో, కానీ నువ్వు చెప్పినట్టే తనకి నాకు ఇష్టమైన చీరని గిఫ్ట్గా ఇచ్చాను. నవ్వుతూ తీసుకుంది. అయితే ఇంకేంటి బ్రో, నీ మీద ఇష్టం ఉందని అర్థమైంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పేసేయ్. నా మీద నిజంగా ఇష్టం ఉందంటావా? మీరిచ్చిన గిఫ్ట్ని ఏమీ అడగకుండా తీసుకుంది అంటేనే అర్థమవుతుంది కదా బ్రో, తన మనసులో మీ మీద ఇష్టం ఉంది అని. ఆడపిల్ల తను బయట పడకపోయినా తన మీద ఇష్టాన్ని నువ్వే చెప్పాలి. అయినా నీలాంటి మంచి మనిషిని కాదు అనడానికి కారణమేముంటుంది? నా మాట విని చెప్పేయండి. సరే, అయితే వెంటనే చెప్పేస్తాను. బ్రో, ముందు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకో. తనని గుడికి తీసుకెళ్ళి దేవుడి ముందు మీ మనసులో ఉన్న ప్రేమని చెప్పేసి, తప్పకుండా ఆ దేవుడే మిమ్మల్ని కలుపుతాడు. ఎందుకంటే నేను వర్షకి అలాగే ప్రపోజ్ చేశాను, నన్ను అలాగే యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్స్ బ్రో, మంచి ఐడియా ఇచ్చావు. తనని తీసుకుని నేను గుడికొస్తాను, నువ్వు కూడా రా. నేనా? ఎందుకు బ్రో? మేమిద్దరం కలవాలని కోరుకున్న మనిషివి నువ్వు. తను నా ప్రేమని ఒప్పుకున్నాక ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను. ప్లీజ్ నువ్వు రావాలి. ఓకే బ్రో, లొకేషన్ సెండ్ చేయి, నేను వచ్చేస్తాను. తన్ని చూడాలని నాకు అనిపిస్తుంది. ఓకే బ్రో, ఉంటాను. అమ్మా ఇక్కడ ఇక్కడ అమ్మా ఇక్కడ అవుట్. హే డాడీ అవుట్ డాడీ అవుట్ డాడీ అవుట్ డాడీ అవుట్ డాడీ అవుట్ డాడీ అవుట్. సారీ సార్. పర్వాలేదు సీత, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం గుడికెళ్దాం. గుడికా? ఎందుకు సార్? అక్కడ చెప్తాను, త్వరగా రెడీ అవ్వండి. ప్రియా, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా, అమ్మా నేను గుడికెళ్ళి వస్తాం. అలాగే డాడీ. సీత, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే సార్. ఏంట్రాని, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, అసలు మేమెవ్వరూ ఊహించలేదు. తాతయ్య అక్కడికి వచ్చేసరికి ఎందుకొచ్చారా అని ఆశ్చర్యపోయాను. కానీ భూపతి గారి దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీ కొన్నది తాతయ్య అని, అది కూడా నా పేరు మీద రిజిస్టర్ చేయించారని తాతయ్య చెప్పే వరకు నాకు కూడా తెలీదు. చూసావా రాణి, నువ్వు అడుగు పెట్టావో లేదో ఎంత మంచి జరిగిందో. ఇందులో నేను చేసిన మంచే ఉందండి, అంతా తాతయ్య గొప్పతనం. నీలో ఎంత మంచితనం లేకపోతే నీతో ఏ సంబంధం లేని మనిషి, కేవలం పరిచయం ఉన్న మనిషి ఆ సూర్య గారు
నువ్వు తాతయ్య అని పిలిచినంత మాత్రాన ఇదంతా చెయ్యాల్సిన అవసరం లేదు కదమ్మా. కన్న కొడుక్కి ఇలా అయితే కన్నీళ్లు పెట్టుకోలేని నా భర్త లాంటి మనుషులున్నారు. వీడు మంచం మీద పడితే తను పెత్తనం చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ అంత పెద్ద కంపెనీని నీ పేరు మీద పెట్టారు. అది నీ మంచితనం కాకపోతే ఇంకేంటి? నీ గొప్పతనం ఏంటో చెప్పడానికి ఇంతకన్నా తార్కాణమేముంటుంది? అత్తయ్య, ఇది నా గొప్పతనం కాదు, తాతయ్య మంచితనం. అవునమ్మా, ఆ రోజు కూడా ఎలాగైనా ఆ ఫ్యాక్టరీని నాన్న కొని నన్ను నడి రోడ్డు మీద పడేయాలనుకున్నారు. అప్పుడు బాలాజీ గారి రూపంలో ఆ దేవుడే వచ్చాడనుకున్నాను. కానీ దేవుడిలాగా కనిపించకుండా నడిపించింది సూర్యం గారని తెలుసుకోలేకపోయాను. పోనీలే రాణి, యజమానురాలివి నువ్వే కనుక ఇంకా నాన్న అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు. ఇంకా ఫ్యాక్టరీ చేయి జారిపోతుంది అన్న భయం మనకెప్పటికీ ఉండదు. ఈ సమస్య పరిష్కారమైంది, కానీ నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే హోటల్ పరిస్థితి... నేను చూసుకుంటానమ్మా. అంజీని కూడా నీతో సహాయంగా తీసుకెళ్ళు. అక్క, నీ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. హోటల్లో సర్వర్ దగ్గర నుంచి కంపెనీ యజమానురాలి పిఎన్ అయ్యాను. అన్నా, వాడు ఈ దారిలోనే వస్తాడన్న గ్యారంటీ ఏంటి? రేయ్, అందుకే కదరా వాడి మీద మనం రెక్కిచ్చేసింది. గత వారం రోజులుగా వాడు ప్రతిరోజు ఇదే టైంకి ఈ దారిలోనే బండి మీద వస్తున్నాడు. ఈ రోజు వస్తాడు. అదిగో హీరో వస్తున్నాడు. ఎవరు మీరు? నన్నెందుకు ఆపారు? ఏరా, ఈ మధ్య నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావంట. ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు నేను ఎవరో తెలుసా? మాకంతా తెలుసు. నీ పేరు వంశీనే కదా? అవును. సమంత నీ భార్యే కదా? నీకెందుకు? అవుననకుండా నీకెందుకన్నావు కదా, అందుకేరా సమంత మమ్మల్ని పంపించింది. సమంత పంపించిందా? ఎందుకు? ఎందుకేంట్రా, తనని పెళ్లి చేసుకుని దూరంగా ఉంచుతున్నావు, అందుకు. అది నా ఇష్టం, మా పర్సనల్ విషయం. ఏంట్రా మీ పర్సనల్? అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే సమంతాకి విడాకులు ఇస్తారని పేపర్స్ ఇస్తావు? ఇదంతా సమంతే మీకు చెప్పిందా? అవునరా, తనే మాకు చెప్పింది. మర్యాదగా సమంతతో బతుకు. వాళ్ళ తాతయ్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు, లేదంటే నీ అంతు చూస్తాం. ఏంట్రా బెదిరిస్తున్నారు? మిమ్మల్ని పంపించిన ఆ సమంతకి చెప్పండి నా మనసు మారదని. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, ఆగరా. చెప్పిందిరా, నువ్వు మంచిగా చెప్తే వినవని. అందుకే నీకు ట్రీట్మెంట్ తప్పదు. ఏం ట్రీట్మెంట్ రా? ఏం ట్రీట్మెంట్?
అన్నా వీడి పని అయిపోయిందన్నా. మేడం నేను పరిచయాల అవసరం లేదు. పని అయిందో లేదో చెప్పు. అయిపోయింది మేడం. మీరు చెప్పినట్టే వాడిని చావగొట్టాం. వాడు రక్తపు మడుగులో పడిపోయాడు. మంచిది. వాణ్ణి అలాగే వదిలేసి మీరు వెళ్ళిపోండి. మీ డబ్బు మీకు అందుతుంది. మంచిది మేడం, ఉంటాను. రేయ్ వెళ్దాం పదరా. సమంత, ఈ దెబ్బతో వంశీ నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో క్షమించడు. ఈ జన్మలో మీరు కలవరు. నా ప్లాన్ కరెక్ట్గా పనిచేస్తోంది. ఒక ఫ్యాక్టరీ నడపాలంటే మాటలు కాదు. నువ్వు అమ్మే అన్నాన్ని అందరూ గొప్పగా పొగుడుతున్నారని అనుకోవద్దు. వంట మనిషికి ఒక ఫ్యాక్టరీ ఓనర్కి చాలా తేడా ఉంటుంది. మీ అక్కసు మాకు అర్థమైంది నాన్న. మీకు నచ్చినంత మాత్రాన తను చేతకాందేం కాదు. నోర్ముయిరా. దీని దరిద్రం నీకు పట్టింది, నీ ద్వారా మనకు పట్టింది.